ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు. ఈ సాయంకాలము నీ కృపాసింహాసనమును సమీపించుచున్నాము. నీ పాదపీఠం మీద మట్టి ఎండలో నివసించుచున్న మమ్మలను జ్ఞాపకం చేసుకొని ప్రభువా, నీ నిత్యరాజ్యంలో చేరుకున్నటకు కావలసిన సమస్తమైన బలమును నీ వలన మాకు అనుగ్రహించి మమ్మల్ని ధన్యులను చేయమని, దుష్ట సంబంధమైన ప్రతి విధి నుండి మమ్మలను తప్పించి నీ న్యాయ విధులలో మమ్మలను ప్రభువా పరిశుద్ధపరిచి వాటిని బట్టి మమ్మల్ని నీతిమంతునిగా తీర్చి మమ్మలను జీవింపచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 21, 22, 23 నేను చదువుతాను. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇది దేవుని గూర్చిన ఒక స్పృహ మనకి
దేవునికి ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఇది మనసులో కలిగి ఉంటే, అంటే నీ దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుస్తుంది. ఈ వాక్యం తెలియజేస్తుంది మనకి. నీవు ప్రార్థించే దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుస్తుంది ఈ వాక్యం వలన. ఇందులో మొదటి చూద్దాం. నేను దీని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. నాకు ఆశ పుట్టుచున్నది దీని జ్ఞాపకము చేసుకొనగా. దేనిని? నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. దీనిని జ్ఞాపకము చేసుకోకపోతే నిరాశలో ఉంటాం. ఆధారం లేకుండా, ఒక అపేక్ష లేకుండా, లాభం ఉన్నదని తెలియక ఆశ చచ్చిపోయి ఉంటాం. ఈ విలాప వాక్యాలు ఇర్మియా రాసినవే. నేను దీన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశ పుడుతుంది. ఆశ అంటే అధికమైన అపేక్ష. ఉండవలసిన అపేక్ష కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఆశ అంటాం. నాకు అధికమైన ఆశ పుడుతుంది దీన్ని జ్ఞాపకం చేసుకుంటే. చేసుకోకపోతే నిరాశలోనే, ఒక నిస్పృహలోనే, లేమిలోనే, ఏ ఆధారము లేదు, గతిమాలిన వాడనే అనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇంతకీ వీడు జ్ఞాపకం చేసుకున్నది ఏంటి? దేవుడు కృపగలవాడు అని జ్ఞాపకం చేసుకుంటేనే ఒక క్రైస్తవుడికి ఆశ పుడుతుంది. లేదు అంటే మన బ్రతుకు మనకి నిరాశను పుట్టిస్తూ ఉంటుంది. ఇప్పుడంటే మన ప్రవృత్తిలో కానీ, ప్రవర్తనలో కానీ, మన జీవిత విధానంలో కానీ మార్పులు, మనము గెలవలేని అపరాధాలు, నిత్యము మనల్ని ఈడ్చుకొని పోయేటువంటి హీనస్థితి ఏం చేస్తుందంటే మనల్ని నిరాశలో ఉంచేస్తుంది. ఎప్పుడైనా మనము ఆసక్తిగా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి కూర్చున్నాం అనుకోండి, మన దోషాలు దేవుని ఎదుట మనకి గుర్తుకొస్తాయి. మన హీనమైన స్థితి ప్రార్థన చేసే వాళ్ళకి జ్ఞాపకం వస్తే ఇంకా మోకాళ్ళు వేసిన వాళ్ళు కిందన కూర్చుంటారు, తర్వాత పెడకాళ్ళు వేస్తారు. ఇంకా ప్రార్థన అనాసక్తితో సాగుతుంది, కాలం గడిపేస్తాం, విసుగుదల వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అంతేకాకుండా యథార్థమైన జీవితం గలవాడికి కూడా చూడండి, 3వ అధ్యాయం చదవండి. విలాప వాక్యాలు కనీసం 2 నెలలకు ఒకసారైనా 3 నెలలకు ఒకసారైనా చదవాలి. దాని ప్రారంభంలో ఉంటుంది, నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆ ఒకటి చాలు ఈ మధ్యలో ఏం రాసిందో తెలుసుకోవడానికి. దేవుని కోపము అనే బెత్తం చేత, దండము చేత బాధ అనుభవించిన వాడను. అయితే మనకెవరికి అది తెలియదు. ఈ ఇర్మియా చెప్తున్నాడు, నేను ఎలాంటి వాడనంటే దేవుని కోపం అనే దండము చేత కొట్టబడిన, బాధను అనుభవించిన నేను నరుడను. ఇంకా అదంతా చేతి అలాగే ఉంటుంది. 3 చూడండి, మాటి మాటికి దినమెల్లా. ఇది చదువుతుంటే మనసు తట్టుకోలేదు. ఎలాంటి మాటలు అవి? ఒక రోజులోనే మాటి మాటికి దేవుని చేత కొట్టబడడం. ఆ స్థితిలో ఉన్న ఇర్మియా
ఈ మాట రాశాడు. అయినా సరే నాకు ఆశ పుడుతుంది దీనిని తలంచుకుంటే. మనమెవరూ ఈ బాధలు అనుభవించిన వాళ్ళం కాదు ఇంతలాగా. అంటే మనము దేవుని పరిశుద్ధులు రుచి చూచిన దారికి ఎంత దూరంలో ఉన్నామో ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతాయి. మన సుఖస్థితి నుండి, ఆ పరిధి నుండి కొంచెం తప్పితేనే నాకేంటి ఇలాగైపోయింది, దేవుడేంటి ఇలా చేసాడు అని ఒక నిష్ఠూరమైన మాటలతో మనం ఊగిపోతుంటాం. ఒకలాంటి స్థితికి, అంటే దేవుని ఎరుగని వారికన్నా ఘోరమైన స్థితికి మన మనసు పడిపోతుంది. ఎవరైనా దేవుని గ్రంథంలో రాసినట్లుగా మనం ఇప్పుడు అంటాం అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని. మనం దేవుని పలకరించినప్పుడు వారి జీవితంలో వారు పడినటువంటి శ్రమ అనుభవాన్నే మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మనం చదువుకున్నాం, యాకోబులోనూ పేతురులోనూ ఉంటుంది. దేవుని ప్రవక్తలను దేని కొరకు మనం గుర్తుపెట్టుకోవాలి అంటే వాళ్ళు ఓపిక ఎంత ఓర్చుకున్నారో అది మరి. అందుకే దేవుడు చెప్తాడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కొంచెం మంది అని. నా దగ్గరకు వచ్చేవాళ్ళు కొద్దిమంది. ఇరుకుదారి అనేది క్రైస్తవుడు కావాలని వెతుక్కోవలసినటువంటి దారి. దానిని విస్మరించినంత కాలం ఈ తిన్ననైన దారికి మనం ప్రక్కనే నడుస్తుంటాం. ఆ దారి ఎప్పుడు మనకు గుర్తొచ్చినా నేను ఇలా ఉండలేకపోతున్నానే, నేను ఇలాగ ఆలోచించలేకపోతున్నానే, నేను ఇలా నిలబడలేకపోతున్నానే అని ఒక వ్యధ మనకి వస్తుంది. ఇంకెన్నాళ్ళైనా నా బ్రతికింతేనా, నేను లేవలేనా, నడవలేనా, పరిశుద్ధంగా ఉండలేనా, పరిశుద్ధుల యొక్క బ్రతుకుతో సమానమైన బ్రతుకు ఇక నాకు కలగదా అనే ఒక నిరాశ మనల్ని ఆవరించినప్పుడు మనము మన దేవుని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడూ మన స్వశక్తి చేత దేవునిలో నిలువలేము అని మనం గ్రహించాలి. అప్పుడు మన పరిశుద్ధత అంశాలే మనల్ని ఏం చేస్తుంటాయంటే దీన మనస్సు వైపుకు తోసుకొని పోతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, అబద్ధం అంటే నాకు ఇష్టం ఉండదు. నేను అబద్ధం ఆడను, నేను అలాగని నేను అనుకోవడానికి లేదు. ఈ అబద్ధం ఆడకుండా ఉండే లేదా ఈ దారిలో నిలువలేని, ఆ స్థితిలో ఇమడలేని మనస్సు నాకు ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. కనుక నాకు కలిగిన ఈ స్థితి దేవుని వలన కలిగింది కనుక దానిని బట్టి దేవుని దగ్గర నేను దీనుడనై ఉండాలి. కనుక అతిశయ కారణం అనేది క్రైస్తవుడికి ఎప్పుడు ఉండదు. ఏ మంచిదైనా, పరసంబంధమైన ఏ మంచి గుణమైన బుద్ధి అయినా మనకి మహోన్నతుని దగ్గర నుండి వస్తుంది. అంత పరిశుద్ధుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుండి పొందిన ఈ మంచితనాన్ని, ఈ పరిశుద్ధత అంశాన్ని జాగ్రత్త చేసుకోవడం మొదటి లక్షణం. విలువైనది ఏమన్నది? జ్ఞానాన్ని ఏం చేయమనుంది? వెండిని వెతికినట్టు వెతకాలి. అది దొరికితే ఏం చేయాలి? కలిగినదంతా అమ్మి దాన్ని కొనుక్కోవాలి. ఏ కలిగినది? భూమి మీద మనకు కలిగినదంతా అమ్మి పరసంబంధమైన దానిని కొనుక్కోవాలి. అంటే ఒక వస్తువు నేను కొనాలి అంటే ఏం చేయాలి? నేను కారు కొనాలంటే ఏం చేయాలి? నా దగ్గర ఉన్న ఆ ధనమంతా ముందు వాడి చేతిలో పెట్టాలి. అవితేనే అది నాకు వస్తుంది. అలాగే పరసంబంధమైనవి కూడా ఇహ సంబంధమైన వనరులను అమ్మి మనం కొనుక్కోవాలి. సామెతలు చదివినప్పుడు మనకి అన్నీ ఉంటాయి. దాచబడిన ధనమును వెతికినట్లుగా వెతకాలి. కలిగినదంతా అమ్మి జ్ఞానాన్ని మనం కొనుక్కోవాలి. దీన్ని వదలకుండా దాన్ని సంపాదిద్దాం అనుకోవడం మనకి ఏదో రాసే. అయితే మనం ఈరోజు చదువుకునే విషయం ఏంటంటే, దేవుడు కృపగలవాడు, ఆయన దగ్గర వాత్సల్యత ఉన్నది. ఈ రెండు మనం తెలుసుకుంటే దేవుని మీద
లేదా దేవుని యందు బ్రతుకుతాము అని ఒక ఆశ మనకి పుడుతుంది. ఎప్పుడు పుడుతుంది ఆశ మనకి? దేవుడు, నేను ప్రార్థించే దేవుడు కృపగలవాడు. రెండవది, ఆయన దగ్గర వాత్సల్యత ఉంది. కృప అంటే మనకు తెలుసు, మనకు అలవి కాని వాటిని మనకు చేసేలాగా బలాన్ని ఇవ్వడం. ఈ రాయిని నేను లేపలేను, కానీ లేపే బలాన్ని ఇవ్వడం. ఆ బలం చేత నేను నిలుస్తాను, కానీ నా బలం చేత మాత్రం, ఉదాహరణకి ఇది పెద్ద రాయి అనుకోండి, నేను లేపలేకపోతున్నాను. ఎవరో ఒకరు నాకు బలాన్ని అందించారు, దీన్ని లేపాను. నేను దీన్ని లేపాను ఓహో అనడానికి అవకాశం లేదు. కాబట్టి దీన్ని నేను లేపగలిగాను. అందరూ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? వీడు ఈ రాయిని లేపాడు అని అందరూ పొగుడతారు. కానీ దీన్ని నేను ఎత్తడానికి కావలసిన శక్తి నాకు వేరొకరి దగ్గర నుండి వచ్చింది. మనకి ఏ ఆలోచన ఉండాలంటే, నేను ఈ బరువుని లేపగలిగాను అంటే పలానా వ్యక్తి వలన నాకు దొరికిన బలం వలన అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ దేవుని గురించి అలాగ చేయగలిగిన శక్తిని, నీతిగా నిలవడం, యథార్థంగా మాట్లాడడం, ఖచ్చితమైన మనస్సుని కనబరచడం, ఇలాంటివన్నీ పరసంబంధమైనటువంటి బలాలు. అవి దేవుని వలన, మనం కీర్తనలో చదువుతాం, బలము నాదని దేవుడు సెలవిచ్చాడని. అంటే ఒక మార్గం అలాగా. అది ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాడు అంటే ఆ శక్తి మనది కాదు, దేవుని వలన కలిగింది. దానినే కృప అంటాం. దేవుని కృప చేత నేను పరిశుద్ధుడను, దేవుని కృప చేత నేను నీతిమంతుడను. ఇది మన మనసులో నిత్యము నిలిచి ఉండాలి. రెండోది ఏంటంటే వాత్సల్యము. వాత్సల్యము అంటే అసలు వత్సలము అంటే స్నేహం. వాత్సల్యము అంటే దాని అర్థం పూర్తిగా మారిపోద్ది. అందుకే తెలుగు భాషలోని అనవసరమైన దీర్ఘాలు, అనవసరమైన హ్రస్వాలు పెట్టుకుంటే ఆ పదాల అర్థమే మారిపోతుంది. వాత్సల్యము అంటే అర్థం ఏంటంటే, మనం 23లో చూస్తే ఉంటుంది, అనుదినము నూతనముగా. అంటే అర్థం ఏంటి? ముందు రోజు వాత్సల్యత అయిపోతుంది, తెల్లవారేసరికల్లా మళ్ళా అసలు ఈ వాత్సల్యం అంటే ఏంటి అంటే, ఎదుటివాడికి ఈ దారిలో వెళ్తే వాడు ఒక గోతులో పడతాడు అనుకోండి, కానీ వెళుతున్న వాడికి అక్కడ గొయ్యి ఉన్నదని తెలియదు, చూస్తున్న వాడికి తెలుసు. వెళ్ళని తెలుస్తుంది అని చూస్తూ ఉండడం ఒకటి, అయ్యో అలా వెళితే అందులో గోతులో పడతాడేమో అనడం ఒకటి, పరిగెత్తెళ్ళి వాడిని ఆపడం ఒకటి. ఆపుతుంటే వాడేమంటాడంటే, నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు, నాకు తెలీదా, నేను వెళ్తానులే, నాకు తెలుసు అన్నీ అంటాడు. అయినా సరే ఆపాలి. ఎలాగ ఆపాలి అంటే, తాను గోతిలో పడితే ఏమైపోతానో అనే బాధని వాడి విషయంలో ఇతను అప్లై చేసుకోవాలి. దాన్ని వాత్సల్యం అంటాం. అది వాత్సల్యము చంటి పిల్లల దగ్గర మనం చూపిస్తాం, పెద్ద అయిన వాళ్ళ దగ్గర చూపించాం, కొడతాం, కొడతాం. చంటి పిల్లల దగ్గర మనం చూపిస్తాం. వాళ్ళు ఎన్నిసార్లు కింద నొచ్చబోసి కొట్టుకుంటున్నాడు అనుకో, తెచ్చి ఏంటి నాన్న అంటాం. అదే కొంచెం పెద్ద అయినట్టు చేస్తే డెప్ మీద కూడా ఏటం చేసి పనిని, అదే చర్య, అదే కుమారుడు. కానీ దాని వయసును బట్టి మన మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది. వాత్సల్యత అనేది అది. ఎన్నిసార్లు చేస్తున్నా ఇలా చేయడం వల్ల వచ్చే నష్టాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. దీనివల్ల మనిషి మీద దేవునికి ఏంటి వాత్సల్యము అంటే, మనం మొట్టమొదట దేవుని చేత పుట్టింపబడిన వారు ఒకటి. అంటే ఆయన తండ్రి స్థితి కలిగి ఉంటాడు. రెండోది ఏంటంటే, ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు.
మనుషుని యొక్క నడత రీతి లేదా వాడు బ్రతుకు ఇలాగే ఉంటే తర్వాత కాలంలో జరిగేది నరకం. నరకం అనేది ఆషామాషి అంశం కాదు. అది అనంతకాలం. పోనీ ఏదో 100, 1000, 2000 తర్వాత ఆగిపోతుంది, లేకపోతే దాన్ని కూడా ఏదో బ్లాక్ హోల్ మింగేసి తినడానికి లేదు. ఆత్మ అనేది అనంతమైన పదార్థం. అది ఎల్లకాలము జీవించి ఉండేదే తప్ప నశించిపోయే స్థాయి దానికి లేదు. అది ఎల్లకాలం ఉంటుంది. కానీ దాన్ని అలా వదిలేస్తే ఏ నష్టమో తెలియదు. కానీ దేవుడు మాత్రం నిత్యము దానిని యాతన పడేలాగా చేసి వదిలేస్తాడు. అలా కాకుండా వదిలితే మరి ఏ నష్టం జరుగుతుంది అనేది మనకు అనవసరమైన విషయం. అది జ్ఞాపకానికి వచ్చినా దాన్ని మనం, అది పనికిరాని ఆలోచన, దాన్ని మనం ఊహించలేనిది. అది దేవుడు ఎందుకు అలా చేశాడు? వాళ్ళందరినీ వేరే స్థలంలో పెట్టేయచ్చు కదా, పరలోకానికి దూరంగా పోయి ఎలా బతకంటారు కదా అని వదిలేయచ్చు కదా అని అనిపిస్తుంది. ఎప్పుడు పాపం గురించిన భారం ఉన్నప్పుడు, పాపాన్ని విడిచిపెట్టలేనప్పుడు ఇలాంటి ఆప్షన్స్ని మనసు వెతుక్కుంటూ ఉంటుంది. మరి దానివల్ల ఏం జరుగుతుందో మనకి తెలియదు. కనుక భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే ఆ ఆత్మలని నిత్యము యాతన పడేలాగా. దేనిని బట్టి యాతన పడేలాగా అంటే భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడు దేని చేత మనము దేవునికి దూరంగా ఉంటామో ఆ అంశాల విషయంలో మనం యాతన పడేలాగా చేస్తాం. దానికి ఉదాహరణ ప్రభు చెప్పిందే లాజరు ధనవంతుని విషయం మనకు తెలుసు. వాడికి కాళ్ళు లాగుతున్నాయి, నడువు లాగేస్తుంది, తలనొప్పి పెడుతుంది, ఏమనలేదు. నా నాలుగు ఒకటే. మరి ఆడ బాతినీపడేమో పేదలకు పెట్టకుండా. మరి అతని మీద మోపబడిన అభియోగం కూడా అబ్రహాము ఒకే ఒకటి, నా కుమారుడా, నువ్వు బ్రతుకున్నప్పుడు బాగా సుఖం అనుభవించావు, ఈ లాజరు అయితే కష్టం అనుభవించాడు. ఒకటే. వాడు ఏం సుఖం అనుభవించాడు అంటే వాడు రుచిగల భోజ్యాలు బాగా తినేవాడు, కానీ కళ్ళెదుట ఉన్నటువంటి బీదని కనికరించలేకపోయాడు. ఆ ఒక్క కారణం చేత వాడి యుగయుగాలు వాడు నాలుక లాక్కుపోతూనే ఉంటుంది. దాన్ని నిమ్మళపరచాలి అంటే దానికి వైద్యం చేయవలసిన వాడు లాజరు. అంటే మన వలన ఉపకారం పొందవలసిన వాడు, మన వలన ఆదరింపబడవలసిన వాడు. ఆదరింపబడకపోతే వాడే మనకు తర్వాత వైద్యుడై మిగిలిపోతాడు. కానీ వారికి వైద్యం చేయాలని వాడికి ఉన్న చేసే అవకాశం దేవుడు ఇవ్వలేదు. లాజరుకు ఉండొచ్చు, ఎందుకంటే క్షమాగుణం ఉన్నవాడికి, దైవత్వపు స్థితి కలిగిన వాడికి శత్రువైన సహాయం చేద్దామని ఉంటుంది. నాకు నాలుక లాక్కుపోతుంది లాజరు, ఒక్కసారి నీ చిటికిని వెళ్తే ఒక నీటి చుక్కన నాలుక మీద వేస్తే చాలు, నాకు నెమ్మలిస్తుంది అని లాజర్ని ధనవంతుడు కోరుకున్న అబ్రహాం ఒకటే చెప్పాడు, మాకు వద్దామని ఉంటుంది బాబు, నీకు మాకు దాటలేనంత అగాధం మధ్యలో ఉంది. ఆ బాధ నువ్వు ఎన్నాళ్ళైనా అనుభవించవలసింది. కనుక దేవుని పిల్లలమైన మనం ఈ స్థితిలో ఉంటాం, ఆ స్థితికి వెళ్ళిపోతాం మనం తర్వాత. అందుకని మన మీద దేవునికి వాత్సల్యం. అంటే ఇప్పుడు ప్రార్థన చేసి మనం ఏం చేయాలి? ఒక అపరాధం చేత పదే పదే నువ్వు కొట్టబడ్డము, ఇష్టపూర్వకంగా చేయడము, కావాలని ఆశపడము ఏదైనా ఉంటే దేవుడు నిన్ను ఎందుకు కనికరిస్తాడు అంటే, ఆయనకున్నటువంటి వాత్సల్యత ధర్మం నిన్నెందుకు ఆదరిస్తుంది అంటే, నువ్వు పొందబోయే నష్టం చాలా ప్రమాదకరమైంది. దాని తీవ్రత, దాని లెవెల్ నీకు తెలియకపోవడం వలన నువ్వు ఈ పాపానికి అభ్యాసమై ఇందులో ఉన్న సంతోషాన్ని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటావు. నువ్వెన్నిసార్లు తప్పు చేస్తున్నా నువ్వు వెళ్ళి ప్రభువా అంటే నిన్ను ఎందుకు దేవుడు ఆదరిస్తాడు, ఎందుకు వాత్సల్యం చూపిస్తాడు అంటే, వాత్సల్యత అనేది దేవుని యొక్క ధర్మం, దేవుని యొక్క దాన్ని ఏమంటాం, ఆయనకున్నటువంటి స్వరూపం. అది ఇప్పుడు చూడండి, ఐస్ ఉందనుకోండి, మంచు ఉందనుకోండి,
ఎవడెళ్ళి ముట్టుకున్నా చల్లగానే ఉంటుంది. ఎందుకంటే అది ఆ మంచు ముక్క యొక్క ధర్మం. అది ఇది చెప్తారే, మాకు చిన్నప్పుడు చెప్పేవారు మేస్టర్, పాలకొండ బురదకొండని ముద్దు పెట్టుకున్న బురదే అంటుకుంటుంది, పాలకొండని కాలుతోటి తనినా పాలే వస్తాయి. తాను ఏది కలిగి ఉంటే అదే వస్తుంది. దేవుని దగ్గర వాత్సల్యత అనే ఒక ధర్మం ఉంది కనుక ఎవడు ఆయనను సమీపించినా వాత్సల్యత ఆయనకు పుడుతుంది. నా దగ్గరికి వచ్చేడు అడుగుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రభువా అంటున్నాడు, వాత్సల్యత చూపిస్తాడు. ఆ వాత్సల్యత నిన్ను పాపంలో నిలిచి ఉండనివ్వడానికి కాదు, దానిలో నుండి బయటపడడానికి. నువ్వు త్వరపడాలి. ఎవడైనా, ఏ మనుష్యుడైనా దేవుడు మరి ఈ ఇర్మియాకి ఏం చేశాడో తెలియదు, కానీ హోషేయ ప్రవక్త గురించి మనం చదివితే హోషేయకి ఒక విషయం అర్థం అవ్వదు. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి దోషాలు, వాళ్ళు చేస్తున్న ఘోర తప్పిదాలు గురించి హోషేయకి నొప్పి తెలియాలి, అంటే విషయం తెలియాలి. అప్పుడు ఏం చేశాడంటే హోషేయను ఒకరోజు దేవుడు పిలిచాడు. పిలిచి, నువ్వు వెళ్ళి పలానా వీధిలో ఒక వేసి ఉంది, ఆమెను పెళ్లి చేసుకో అని చెప్తాడు. అప్పటిదాకా ఇతను ఎవరు? ఇశ్రాయేలీయులందరూ ఏమనుకునేవారు? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేనికి దూరంగా ఉండాలని అప్పటి వరకు ప్రవక్త చెప్పాడు, ఆ పనే. ఎవరైనా వెళ్ళి పలానా వీధిలో ఒక అమ్మాయి అందు చేసుకోమంటే కుంటిదాన్ని గుడిదాన్ని చేసుకోమంటే ఒక అర్థం ఉంది. కానీ ఎవరిని చేసుకోమంటున్నాడు దేవుడు? చేసుకొని పైగా ఏం చెప్తున్నాడు? మరి పెళ్లి చేసి తీసుకొచ్చి ఇదిగో నువ్వు ఇలాంటి దానివి, నేను అలాగని ఓ పక్కన రూమ్ ఇచ్చి పడుకోమన్నాం కాదు, పిల్లల్ని కనమని చెప్పాడు. హోషేయ సరదాగా చేసి ఉంటాడు ఆ పని. ఎంత ఏడ్చుంటాడు, ఎంత అవమానం పొందుంటాడు, ఎంతమంది హేళన చేసుంటారు. దేవుని ప్రజలు వ్యభిచారులని, దేవుని ప్రజలు దొంగలని, దేవుని ప్రజలు అబద్ధికులని, మోసగాళ్ళని లోకం అంటుంటే దేవుని హృదయంలో అంతే బాధ. ఆ బాధ హోషేయకి తెలియాలి. హోషేయ ఆ మాట చదివినప్పుడు అతను ఎంత అల్లాడిపోయి ఉంటాడో. కనుక దేవుని పిల్లలారా, దేవునికి భవిష్యత్తు తెలుసు. నీవు ఆ తప్పిదములో నిలిచి ఉంటే నీకొచ్చే నష్టం ఏదో అది ఎవ్వరూ మార్చలేనిది. యుగయుగాలు ఆ బాధ తప్పింపబడనిది. దేవుడు కూడా చేసేది ఏమి ఉండదు, ఇంకా అది నిర్ణయింపబడినది, నరకము అనేది. కాబట్టి మనము దీన్ని జ్ఞాపకం చేసుకుంటేనే మనకి మళ్ళా బలము వస్తుంది. దేవుని దగ్గరికి వెళదాము, కృప దొరుకుతుంది. దేవుని దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర వాత్సల్యత ఉంటుంది, దాని చేత నేను బ్రతికిపోవచ్చు. ఈ ఆలోచన మన దగ్గర ఉంటే మనము ఏ స్థితిలో నుంచైనా తిరిగి లేస్తాం. ఇది లేకపోతే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాను, దేవుడు ఇవ్వలేదు, ఎంతకన్నా అడుగుతుంది తెలియదేటి దేవుడికి, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నేనే ఇలాగైపోయాను, ఇలాంటి వ్యర్థమైన మాటలు మన నోటి వెంట రాకూడదు, ఎప్పుడు రాకూడదు. నీవు ఈ సంగతి తెలిసి, దేవుడు వాత్సల్యత కలిగిన వాడు, నన్ను రక్షించిన వాడు, కృపనిచ్చే దేవుడు అని నువ్వు జ్ఞాపకం చేసుకొని వెళ్ళి ఆయన చేత నేడో రేపో ఎల్లుటో ఏదో ఒకలాగా పరిశుద్ధతని సంపాదించుకోవాలి. పాపమును గూర్చిన ఆలోచనే మనసు భరించకూడదు. ఆ స్థితికి మనం మారాలి. అందుకే ఆ దైవజనుడు అది ఆ వాక్యాన్ని మనకు రాసిచ్చాడు. నేను దీన్ని జ్ఞాపకము చేసుకుంటే నాకు ఆశ పుడుతుంది. ఏంటి జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత అనేది ఎడతెగక నిలుచున్నది. అది ఎప్పుడూ వాత్సల్యత ఆయన దగ్గర ఉంటుంది. కానీ అది ఆయన బలహీనత కాదు, అది ఆయన బలహీనత కాదు.
మీరు ఎవరన్నా ఇంగ్లీషు చూడదలుచుకుంటే, దాని అర్థం చూడదలుచుకుంటే డిక్షనరీలో మీరు చూడండి. వాత్సల్యత అంటే ఏంటో ఇంగ్లీష్ డిక్షనరీలో మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. కనుక ఆపదను ఎరిగి ఆ నొప్పి భరించడం కష్టమని ఆ బాధను ఎరిగిన వాడు ఆ బాధ నుండి మనల్ని తప్పించడానికి పడే తాపత్రయమే వాత్సల్యం. అది మన చిన్నపిల్లలే గుర్తు. ఆడేదన్నా ముల్లో కత్తి లాంటిది ఏదో పట్టుకోవడానికి పారిపోతుంటే జారి పడిపోయిన వాళ్ళ అమ్మ పరిగెట్టుకుని వెళ్ళి ముందాన్ని తప్పిస్తుంది. కారణం ఏంటి అంటే ఆ కత్తి తెగితే ఏం జరుగుతుందో ఈమెకి తెలుసు గనక. అంతేగాని పిల్లడు అనుకోవచ్చు, నేను ఇలాగెళ్తుంటే మా అమ్మ చూడు ఎలా పరిగెట్టి వస్తుందో చూడు కావాలంటే అని వాడు మూర్ఖత్వం అలా ఆలోచించవచ్చు. కానీ తల్లి దగ్గర ఉన్నది మాత్రం వాత్సల్యత. ఆ వాత్సల్యత అనే ఆ స్వభావం, ఆ నైజం, వాడు ఎన్ని వెర్రి పనులు చేస్తున్నా జరిగే నష్టం తాను అనుభవించకూడదని ఈవిడ పడేటువంటి తొందరపాటు, ఆతృత లేదా తాపత్రయము, ఇష్టము ఏదో మొత్తానికి పడుతూ లేస్తూ ఏదోలాగా మొత్తానికి ఆ సహాయాన్ని అందిస్తుంది. కానీ దేవుని విషయం దగ్గరికి వస్తే ఆయన ఈ రోజుది మరిచి మరలా తెల్లవారేసరికల్లా నూతనంగా వాత్సల్యాన్ని ఆయన పుట్టించుకుంటాడు, ఆయన రెన్యూ చేసుకుంటాడు. మళ్ళీ మన దేవుడు ఇలాంటి వాడు. ఇది మన దేవుని దగ్గర ఉన్న ఒక బలం. కేవలము తన ప్రజలు దారి తప్పకూడదు, ఎంత ఇరుకులోనైనా వారికి విశాలత అనే మనసుని దాన్ని మనం అన్వేషించుకోవాలి, ప్రభు దగ్గర సంపాదించుకోవాలి. కష్టంలోనే ఉండి ఆ సంతోషాన్ని పొందడం అనేది మనం దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాలి. అంతే తప్ప దానిలో నుంచి పారిపోవడం కోసం మనం ఏడవకూడదు. ఓర్పు, సహనము అక్కడే మనకి రావాలి. బాధ వచ్చిందంటే, అందుకే మీరు ఎప్పుడైనా శ్రమలో పడితే, శోధనలో పడితే అది మహదానందం అని ఎంచుకొనుడి అని పేతురు. ఎందుకంటే కష్టం మహదానందం ఏంటంటే దేవునిలో బలం పొందడానికి అదొక మంచి ఏంటంటాం పరిస్థితి. అది ఒక మంచి పరిస్థితి. ఇప్పుడు ఒక విత్తనం మొలకెత్తాలంటే మట్టి మంచి పరిస్థితి. మట్టిలో పడకుండా విత్తనం పెట్టిలో పెట్టి, దుప్పట్లో పెట్టి, ఖరీదైన చావల్లో చుట్టు పెట్టితే అది ఎన్నటికీ మొలకెత్తదు. దానికి ఆ మట్టే సరి అయిన స్థానం. ఒక క్రైస్తవుడు దేవుని గూర్చి ఎరగడానికి మంచి స్థితి ఏంటంటే కష్టకాలం. కష్టం వచ్చినప్పుడు ఆశగా దేవుని ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఆ కష్టంలో వచ్చే సంతోషం అది లేకపోతే స్టెఫన్ లాంటి వాళ్ళు ఆ శ్రమను అనుభవించలేరు. ఎవడు భరించగలడు? బర్తలోమై గురించి చదివితే చర్మాన్ని వెలిచేస్తారు అతనికి బ్రతికుండగానే. చచ్చిపోయిన తర్వాత చర్మాన్ని తీసుకుంటాడో ఏం తీసుకుంటాడో మనకేం తెలియదు. బ్రతికి ఉండగానే చర్మాన్ని ఒలిచేస్తారు బర్తలోమయికి. ఎలా సహిస్తాడు అది? ఒక మనిషి మనసు ఎలా సహించగలదు? సిలువేస్తానంటే వదిలేయండి అనకుండా పేతురు, ప్రభుని నన్ను ఒకలా సిలువేస్తే ఏం బాగుంటుంది, నన్ను తలకిందులుగా వేయండి అని అడిగాడంటే వాళ్ళు సంపాదించింది ఏదో మన ఊహకు అందడం లేదు. చుట్టూ రాళ్ళతో కొడుతుంటే ఆకాశం వైపు కనులెత్తి చూడగలిగిన మనస్సు ఏదో మనం పొందలేకపోయాం గనక అది మనకి వింతగాను అదొక విడ్డూరమైన లక్షణంలా కనిపిస్తుంది. మరి వాళ్ళు దేవునిలో ఆ అడుగులు ఎలా వేశారో, వారిని నడిపించిన ఆత్మ ఏదో. చాలామంది మనలో కూడా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రవర్తన వాళ్ళు సరిగా చూసుకోరు. దేవుని ఆత్మ నీలో ఉండగా
పరిశుద్ధాత్మ పూర్ణుడు అయిపోయి వాళ్ళు బయటికి భాషలో మాట్లాడుతుండగా దేవుని ఆత్మ అసహించుకునే విషయాలలో మరియు వాళ్ళు ఎలాగా ఇష్టపడతారో మరి అలా ఉండదు. చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. నేను పొందినది పరిశుద్ధ ఆత్మ. విరుద్ధమైనది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ గురించి నిర్వచనం మనకి తెలియాలంటే దానికి వ్యతిరేక పదం ఏంటి? దురాత్మ. దురాత్మ అంటే దెయ్యం పట్టినవాడు. దెయ్యం పట్టినవాడు ఎలా ప్రవర్తిస్తాడు? దెయ్యం పట్టింది అనుకోండి, వాళ్ళ అమ్మెల్లా కొట్టేస్తాడట, కొడుకెళ్ళినా నేలకేసి కొట్టేస్తాడు. ఎందుకంటే వాళ్ళు పట్టిన ఆత్మ దురాత్మ. మరి దేవుని పిల్లలకి ఎవరు పట్టారు? పరిశుద్ధాత్మ. అప్పుడు నీ శత్రువు వస్తే నువ్వు ప్రేమించాలి, నీ విరోధునికి ఎదురైతే సహాయం చేయాలి. అలా కాకుండా నువ్వు రివర్స్లో ప్రవర్తిస్తున్నావంటే నీవు పొందిన ఆత్మ ఏదో నిన్ను మోసం చేస్తున్నాడు. తన ప్రవర్తనని జాగ్రత్తగా పరిశీలనగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని స్వభావానికి ఒక ప్రతీక. అది దానితో నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అన్నవాడు పరిశుద్ధత అంశాల విషయంలో వాడి ప్రవర్తన ఎలాగుందో చూసుకోవాలి. దెయ్యం పట్టిన వాడు ఎలాగైతే జాలి, కనికరము, మంచి ఇవేవి ఉండవు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడి దగ్గర అపవిత్రత అంశాలు ఏవీ ఉండవు. దేవుని లక్షణాలు జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆశీర్వచనం, క్షేమకరమైన ఇవే ఉంటాయి. ఎవరైనా దేవుని ఆత్మ పొందిన వాళ్ళు ఇందులో ఉంటే మీ ప్రవర్తన దేవుని ప్రవర్తనతో పోల్చుకొని చూసుకోండి. తేడా ఉంటే భయపడి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఇక్కడ చర్చిలోకి వచ్చాం, ఆత్మతో భాషలో మాట్లాడతారు చాలామంది. కొళాయిల దగ్గరికి వెళ్ళి బూతులు తిడుతూ ఉంటారు, దాని నోట్లో నోరు పెట్టలేమంటారు. అది పరిశుద్ధాత్మ ఎలా అవుతుంది? మోసపోకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభురాత్రి భోజనం తీసుకునే వాళ్ళొకళ్ళు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళొకళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ పొందిన వాడి మీద సాతాను దృష్టి అలా ఉండదు. ఎందుకంటే దురాత్మకు సరి అయిన వ్యతిరేకమైనటువంటి వ్యక్తి జోడి అన్నమాట. సరి అయిన పోటీదారు దురాత్మకి పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు అంటే. అందుకే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ ప్రవర్తనని ఉంచుకోకపోతే త్వరలోనే అందులో ఒక భ్రమ, నేను పరిశుద్ధుడిని అనే ఒక భ్రమ, నేను నీతిమంతుడిని అనే ఒక భ్రమ, అవి మనిషిని, వాళ్ళకి కొన్ని దర్శనాలు వస్తుంటాయి, కళలు వస్తుంటాయి, వాళ్ళకి కొంత స్పృహ ఉంటుంది. అవన్నీ ఏంటంటే మనల్ని భ్రమపరచడానికి. అవి కనిపిస్తున్నాయి గనక నేను మంచివాడినే, అవి నాకు తెలుస్తున్నాయి గనక నేను పరిశుద్ధుడినే అని అనుకోవడానికి లేదు. కేవలము నిన్ను నీవు దేవుని యొక్క స్వభావంతో పోల్చుకొని నీ ప్రవర్తన అంతా కుదురుగా ఉంటేనే నీ నోరు జారాలి. మన స్థాయిని మనం సరిగా అంచనా వేసుకోవాలి. దేవుని యొక్క నీతితో నా మానసిక స్థితి సరిపోతుందా? అందులో ఏ పొరపచ్చాలు వచ్చినా నష్టపోతాం మనం. ఎందుకంటే ఒక్కసారి మన ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఇక అది ఎవరి వశము? దేవుడు కూడా ఇక ఆత్మను శుద్ధి చేయడం అనేది జరగదు. మనం బ్రతికి ఉండగానే ఏదైనా మార్పులు చేర్పులు అన్నీ. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా క్రైస్తవులు ఈ లక్షణాన్ని అనుసరించాలి.
దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? నా దేవుడు కృపగలవాడు, నాకు చేతగాని వాటిని నిలువలేని పరిశుద్ధ స్థితిలో నన్ను నిలువబెట్టగలడు, నిలవడానికి కావలసిన బలాన్ని ఇవ్వగలడు. ఆయన కృపగలవాడు. కృపగలవాడంటే ఇచ్చేవాళ్ళని అర్థం, అంతే. జాలి, దయ, కృప, కనికరము ఇవన్నీ ఒకటే దండ, చిన్న చిన్న వ్యత్యాసాలు. రెండోది, ఆయన వాత్సల్యత ఎల్లకాలం నిరంతరము నిలిచి ఉంటుంది మన విషయంలో. ఆయన వాత్సల్యం చూపిస్తున్నాడు కదా అని మనమున్న స్థితిలో మనం ఉండిపోకూడదు. మన స్థితిలో నుండి బయటపడేయడానికి ఆయన వాత్సల్యం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అదే ఇర్మియా మనకు చెప్తున్నాడు. ఈ రాత్రి మనం చదువుకుంటున్నాం. మళ్ళీ 21 చూద్దాం. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనం ఈ రోజు వరకు మనం తప్పులు చేస్తున్నా మనం నశించిపోకుండా ఉన్నామంటే ఒకే ఒక కారణం, ఆయన వాత్సల్యత. ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకో. 23 చూద్దాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత. నీవు ఏ స్థితిలో ఉన్నా నమ్మదగినవు. ఎంతైనను అంటే అర్థం ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నా నీవు నమ్మడానికి అవకాశం ఉంది. వీడు వాడని. అందుకండి ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడు అంటే, ఎందుకు? మనము నశించిపోకుండా ఉండడానికి. అందుకది ఎందుకది మనము నిర్మూలము కాకుండా ఉండడానికే ఆయనకు వాత్సల్యత మన మీద పుడుతూ ఉంటుంది. ఆ వాత్సల్యతను మనం తీసుకుని నిర్మూలమయ్యే స్థితి నుండి లేవాలి. అంతేగాని మనకు దేవుడు ఏదో ఒక దర్శనం ఇచ్చాడు అనుకోండి, నన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు నాకు ఎంత దర్శనం ఇచ్చాడు, పరలోకంలో నాకు పెద్ద బిల్డింగ్ ఇచ్చాడు, అది దగదగ మెరిసిపోతుంది, దానికి మెట్లు బంగారం ఉన్నాయి, అక్కడికి నన్ను తీసుకెళ్ళిపోతాడని నువ్వు అనుకుంటే మంచిదే. కానీ నీతి సంబంధమైన బ్రతుకు ఎలాగుందో చూసుకోవాలి. ఆయన వాత్సల్యంతో నీ మీద ప్రేమతో చెప్పచ్చు, అమ్మా నేను నీకు ఇక్కడ నువ్వు ఈ చెద్దబడిపోయి ఒక రోజు లేట్ అయితే అన్నం చెద్దబడుతుంది, ఇలాంటి అన్నం ముద్దగా అక్కడ నీకు బంగారం ముద్ద పెడతానని చెప్తే అది నిజమే. నీ మీద ఆయనకున్న వాత్సల్యం. ఆ వాత్సల్యాన్ని నువ్వు వాత్సల్యంగా తీసుకోవాలే తప్ప నీ ప్రవర్తనలో మార్పుని నువ్వు మర్చిపోతే మాత్రం ఈ వాత్సల్యం అక్కడ పనిచేయదు. ఇంకా అప్పుడు పనిచేయదు. ఇప్పుడు అమ్మ ప్రేమగా అన్నం పెట్టి ఎలా పెడుతుంది చిన్నపిల్లలకి? ఆడు బుద్ధిగా తింటున్నాడు, బుద్ధిగా ఉన్నప్పుడు ఇలా మూతి కంటుకున్న చిన్నది ఇలాగా తుడిచేస్తుంది, జాగ్రత్తగా పెడుతుంది. ఆడు అస్తమారు పెంగితనం చేస్తే తినాయని ఏం చేస్తుంది? ఎలా పెడుతుంది? ముక్కులో కూడా పోయేలాగా కుక్కుతుంది. కనుక దేవుని వాత్సల్యము ఆయనకు నిత్యము పుడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం చెడిపోయే దారిలో ఉన్నాము గనక. ఆయన వాత్సల్యం మనల్ని యథార్థమైన స్థితిలోకి మార్చడానికని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా మనం ఎదలో ఉన్నా ఏం చేసినా ఆయన కృపను జ్ఞాపకం చేసుకోండి. మన దేవుని దగ్గర కృప ఉంది. అది లేదని ఏంటి ఇలాగా నా బతికి ఇలాగ అయిపోయింది, నేను ఇంక చర్చి మానేస్తాను, అలాంటి వెర్రి పనులు మనం చేయకూడదు. కనుక మనల్ని ఆశ కలిగి దేవుడు బ్రతకమని చెప్తున్నాడు. వేటిని ఆధారం చేసుకుని ఆయన కృపను, ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుని మనము ఆశను పెంచుకోవాలి. నేను ఖచ్చితంగా దేవుని కుమారునిలాగా బతుకుతాను, ఆయన పరిశుద్ధతను నేను సంపాదించుకుంటాను, ఆయన బలము చేత నేను బలవంతుడనై నిత్యరాజ్యానికి వెళ్తాను. యోబు తనను తాను సిద్ధపరచుకున్నప్పుడు చెప్పిన మాటలు, నేను నా అడుగుల లెక్కను ఆయనకు అప్పచెప్పేదను, రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్తాను. అలాగ దేన్ని బట్టి ఆయన చెప్పగలిగాడు? నా అడుగులు ఖచ్చితంగా దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ, ఎక్కడ నడవమంటే అక్కడ, ఎలా నడవమంటే అలా నేను నడిచాను. కాబట్టి నేను నా రోజులు పూర్తయిపోయి నేను చనిపోయిన తర్వాత నేను
బిక్కుగా బెంగగా నేను పరలోకానికి వెళ్తానా లేదా అలాగేం లేదు, నేను రాజులాగా నడిచి వెళ్తానని. కనుక దేవుని పిల్లారా, ఎలాంటి మీరు ఈ 3వ అధ్యాయాన్ని ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. ఇంకా 10వ వాక్యం ఒకసారి చూస్తారా? నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె, చాటైన చోటులలో నుండి సింహము వలె నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు, నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. ఇలాగ ఉన్న సమయంలో ఆ దైవజనుడు పలికిన మాట, ఇదంతా తలంచుకుంటే నా కష్టాలన్నీ చూసుకుని దేవుడే నాకు ఎలా చేస్తున్నాడు, నాకే నెమ్మది లేకుండా చేశాడు, ఏంటి నా బ్రతుకు అనుకున్నాడు. ఆశ పుట్టడానికి నేను బ్రతకాలంటే ఏం చేయాలి అంటే, ఆయనకు ఒక ఆశ కావాలంటే ఏం చేయాలి? ఈ 2 లక్షణాలను బట్టి ఇర్మియా ఈ బాధలన్నిటిలో నుండి బయట అంటే ఏ స్థితిలో నుండైనా మనలను జీవము గల దేవుడి చేతిలోకి వెళ్ళేలాగా చేసేవి ఈ 2 ఆలోచనలు. ఏంటవి? ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర వాత్సల్యత ఉంది. వీటిని బట్టి నేను మళ్ళా తిరిగి లేవగలను. అంతేగాని ఆ రెండింటిని మన అవసరాల కోసం వాడుకోకూడదు. ఇది ఆత్మ సంబంధమైన మాట. నీతిని అనుసరించే విషయంలో బాధల నుండి తప్పించడానికి ఇది మనకు ఒక ఔషధం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృపగల మా తండ్రి, నాయన ఇర్మియాకు కలిగిన విలాపములు నీవు మాకేమై ఉన్నావో నీ ప్రవక్త ద్వారా మాకు పలికింపచేసిన నీ మాటలను మేము ఈ రాత్రి చదువుకున్నాం. మేము ఆశ కలిగి బ్రతకడానికి నీ కృపను, నీ వాత్సల్యతను జ్ఞప్తికి తెచ్చుకొని ఈ మరణ జీవము నుండి నిత్య జీవము కొరకు మారడానికి నీవు సహాయాన్ని దయచేసి మమ్మల్ని దీవించు నాయన. దుష్టత్వము నుండి మళ్లించి నరులకు నీవు ఇవ్వదలచినటువంటి ఆశీర్వాదములకు మేము పాత్రలు మగునట్లు మా ఎడల కృప చూపించు. ప్రార్థనకు రాలేకపోతున్న వారిని, బలహీనంగా ఉన్నవారిని, శోధింపబడుతున్న వారిని, సోమరితనము చేత చిక్కుకొని పోయిన వారిని కనికరించి ప్రభువా నీ సన్నిధిలో ఆదరించు. ఈ జీవాహారము వారు కూడా కలిగి ఉండునట్లు వారి ఎడల కూడా దయచూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.